చదువుకుని బాగుపడు అని సహజంగా పెద్దలు పిల్లలకు సూచించే మాట. కానీ భగవద్గీతలో భగవానుడు హృదయం, అనుభవజ్ఞులైన జీవిత పరమలక్ష్యం తెలిసిన మహాత్ముల సద్గురు హృదయం ఏమంటే, దేహ ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, లోకజ్ఞానం, ఆధ్యాత్మిక సాధన అనే 4 పిల్లర్ల మీద నిర్మించుకున్న చదువు అనే స్టేర్ మాత్రమే నిలబడుతుంది, నిన్ను బాగు చేస్తుంది సుమా అని. ఈ 4 పిల్లర్లు లేని చదువు, ఉద్యోగ వ్యాపారాలు, కుటుంబ నిర్వహణ బాగు చేయవు సరికదా, అస్తవ్యస్తం చేస్తాయని గ్రహిస్తే ఈ దేహ ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, లోకజ్ఞానం, ఆధ్యాత్మిక సాధన యొక్క ఆవశ్యకత పిల్లలకు ఎరుక పడితే ఈ మాయా ప్రపంచంలో అప్పుడు కదా బాగుపడేది, జీవిత లక్ష్యాన్ని చేరేది.